నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గుమ్మలంపాడు తిరునాళ్ళలో ఎమ్మెల్యేలు కూటమి నాయకుల సందడి. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యేలు దామచర్ల బిఎన్ విజయ్ కుమార్. వరుస ప్రమాదాలతో బస్సు ఎక్కాలంటే బెంబేలెత్తుతున్న ప్రయాణికులు. తాజాగా విజయవాడలో ప్రైవేట్ బస్సులో వ్యాపించిన మంటలు, తప్పిన ముప్పు. వాహనాల చోరీ కేసులో నిందితుడు అరెస్ట్. 27 ద్విచక్ర వాహనాలు, 1 కిలో 75 గ్రాముల గంజాయి స్వాధీనం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, కూటమి ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి రెండు సమాంతరంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పనులపై స్పందన కోరగా ప్రజలందరూ హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. ప్రతిస్పందనగా ఎమ్మెల్యే జనార్దన్, మీ అందరి సంతోషం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఇక్కడికి నేను మిమ్మల్ని అందరినీ కలవటానికి వచ్చానే కానీ ఎక్కువగా ప్రసంగించడానికి రాలేదన్నారు. ప్రతి సంవత్సరం గుమ్మలంపాడు ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్లకు వస్తా. అలాగే ఈ ఏడాది కూడా వచ్చా. మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. సంతనూతలపాడులో బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు వస్తే దామచర్ల జనార్దన్ ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం. ఇప్పుడే 2 పాటలు కూడా చూశాను. మీ ఈవెంట్ వాళ్ళు అదరగొడుతున్నారని ప్రశంసించారు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్లకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, వాడా చైర్మన్ షేక్ రియాజ్తో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభపై సందడి చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామని, ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆకాంక్షించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఇలానే కలిసికట్టుగా విజయాలు సాధిద్దామని వాడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, రియాజ్ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో 1, వైసీపీ ఆధ్వర్యంలో 2 విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రభల వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరునాళ్లలో కూటమి నాయకులు సందడి చేశారు. ఎస్ఐ అజీబాబు శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మాట రావడం లేదా? చాలా సంతోషం. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మేము అందరం వస్తూ ఉంటాం. ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఈవెంట్ రుద్ర ఈవెంట్స్ వాళ్ళు కూడా చక్కగా చేశారు. 2 పాటలు చూసాం మేము. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు, కొంతమంది నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళంతా కూడా మన కోసం ఈరోజు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలో అన్నీ కూడా పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం. ఈరోజు మీ ఎమ్మెల్యే కూడా విజయ్ కూడా కష్టపడతా అన్నీ కూడా పథకాలు తీసుకొస్తా ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమో ప్రశ్నించడానికి రాలేదు, మీ అందరినీ ఒకసారి చూసిపోదాం. పండగ సందర్భంలో తిరునాళ్ళు అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఒకసారి పలకరించడానికి
మీ దగ్గరికి వచ్చాం కాబట్టి తప్పకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా సంతనూతలపాడులో ఆయన ఉంటాడు. ఒంగోలు వస్తే ఒంగోలు నేను ఉంటా. మీకు ఏది కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మన కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు పరిగెత్తుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అటు అన్నదాత సుఖీభావ, పెన్షన్లు, స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత ప్రతి స్టూడెంట్ కి 15,000 ఇలాంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, రోడ్లు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరూ చూస్తూ ఉన్నారు, అనేక అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఆర్ఎంబి రోడ్లు ఇవన్నీ చేశారు. మేము ఊహించని విధంగా అనుకున్న దానికంటే ఎక్కువనే మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సమర్థన వల్లనే జరిగింది. ప్రజలందరికీ కూడా కూటమి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఇరువురు కలిసి ఈరోజు ఒకే వేదిక మీద మిమ్మల్ని అందరితో కలిసి మీ అందరి ఆనందాన్ని వీరిరువురు కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇక్కడికి రావటం, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు మనందరికీ ఎంత బ్రహ్మాండంగా ప్రతి నెల 1వ తేదీనే అందుతున్నాయో, అదేవిధంగా రాబోయే 15 ఏళ్ళు కూడా మనందరం ఈ కూటమికే ఓటు వేసే విధంగా, కూటమి నాయకులకి మద్దతు ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిబంధనలకు పాతరేస్తూ అడ్డదిడ్డంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుల యజమానులు ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు నానా హడావిడి చేసే అధికారులు తర్వాత బస్సుల భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు. తత్ఫలితంగా దాదాపు ప్రైవేటు బస్సు ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. చట్టం అంటే భయం, సరైన శిక్షలు లేని కారణంగా యాజమాన్యాలు మనుషుల ప్రాణాలను తేలికగా భావిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ హైదరాబాద్ వెళుతూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద మంటలు అందుకోవటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో భగవంతుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇరాన్ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకొని హార్మోజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు క్షేత్రాలు కర్గ్ ద్వీపాన్ని తుడిచిపెట్టేస్తాయని తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్లో మా సైనిక కార్యకలాపాలను ముగించేందుకు తీవ్రమైన చర్చలు జరుపుతున్నాం. ఇప్పటి వరకు గొప్ప పురోగతి లభించింది. కానీ ఏ కారణాలతోనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే, హర్మ్యూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు కేంద్రాలు, కర్గ్ ద్వీపాన్ని, అన్ని డీశాలినేషన్ ప్లాంట్లను పేల్చివేసి సర్వనాశనం చేస్తాం. 47 ఏళ్ల భయంకర పాలనలో ఇరాన్ చేతిలో హతమైన ఎంతోమంది అమెరికన్ సైనికులు, ఇతరుల పేరిట ప్రతీకారంగా ఈ దాడులు చేపడతామని హెచ్చరించారు. సమాజం అందించిన సహకారంతో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు తిరిగి సమాజానికి సాయం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉన్న తృప్తి కంటే మరొకటి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సహాయం చేయడంలో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపికైన వారిని ప్రకాశం భవన్లో ఘనంగా సత్కరించారు.
అభివృద్ధి పరంగా సమాజంలో టాప్ 10 స్థానంలో ఉన్నవారు పేదరికంతో అట్టడుగున ఉన్న 20% మందికి వెన్నుదన్నుగా నిలిచేలా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించినట్టు చెప్పారు. మనిషి ఎదుగుదలకు సమాజం ఎంతో కారణమని, దానివల్లే తాను ఉన్నతంగా ఎదగగలిగానని అన్నారు. ఎవరో ఒకరు సహకరించకపోతే మనం ఈ స్థాయికి ఎదగగలిగే వారమే కాదని, అందువల్ల ప్రతి ఒక్కరూ తిరిగి సమాజానికి ఇవ్వాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో తాను కూడా ఒక ట్రస్టును నిర్వహిస్తున్నట్లు రాజాబాబు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. సమాజంలో అందరూ ఎదగాలని, అందులో మనం ఉండాలని అన్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాలలో ఇప్పటి వరకు 79,099 బంగారు కుటుంబాలను గుర్తించామని, మార్గదర్శకులుగా 3,836 మంది ముందుకు వచ్చి 26,594 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు తెలిపారు. మిగిలిన బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా ముందుకు రావాలని ప్రజలకు రాజాబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక సహాయం చేస్తేనే మార్గదర్శకులు అవుతారనుకోవద్దని, అభివృద్ధి దిశగా సాగేలా పేదలకు అవసరమైన దిశానిర్దేశం చేస్తూ కూడా మార్గదర్శకులుగా నిలవచ్చని జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి చెప్పారు. P4 కార్యక్రమంలో భాగంగా తమకు అందుతున్న సహాయాన్ని పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో తెలిపారు. జిల్లా స్థాయిలో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపికైన అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి విష్ణుప్రియ, DJR ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ హిమబిందు, స్వర్ణ తిరుపతి స్వామి, గొట్టిపాటి లక్ష్మి తరపున వారి ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. DRO చినబాబులేసు, CPO సుధాకర్ రెడ్డి, ZPCO చిరంజీవి, DM&HO డాక్టర్ వెంకటేశ్వర్లు, DPO వెంకటేశ్వరరావు, జిల్లాధికారులు పాల్గొన్నారు. అయితే ఇందులో DJR ట్రస్ట్ తరఫున మనం చేసింది ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇందులో చిన్నపిల్లలకి 6 to 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ చదువు చేపించడం నుంచి వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ కిట్స్ కానీ అన్నీ ఇచ్చాము. అట్లానే హెల్త్ గురించి ఎన్నో క్యాంప్స్ పెట్టాం DJR ట్రస్ట్లో. అట్లానే మన పెద్దవాళ్ళకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మొట్టమొదటిసారిగా హెల్త్ ఐ చెకప్ అనేది పెట్టి అందరికీ ఐ హెల్త్ క్యాంప్స్లో స్పెక్టికల్స్ కానీ అవన్నీ మంచి ఇన్స్టిట్యూట్ ద్వారా అనీషా లక్ష్మి, తనుజా లక్ష్మి చేయించారు. ఆ రోజు మేము ఇక్కడికి రావడానికి ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు P4 మోడల్ని ప్రవేశపెట్టారో దాన్ని మేము అనుసరిస్తా కొన్ని కుటుంబాలను మేము బంగారు భవిష్యత్తుగా తీసుకున్నాము మార్గదర్శనంగా. అలానే ముందుగా ఇంకా కుటుంబాలని మేము దత్తత చేసుకొని వాటి బాధ్యత తీసుకుంటాము. దీనికి అందరికీ మేము సహకరిస్తాము. మీరు ఇక్కడైనా ఎవరైనా మాతో వర్క్ చేయాలనుకుంటే అసెస్ చిలకలూరుపేటలో ఉందండి, తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఎవరొకరు ఎక్కడో చోట మీకు హెల్ప్ చేయకపోతే, ఎవరొకరు కనీసం మాట సాయం కానీ, లేకపోతే చదువుకుంటానంటే కనుక నీకు గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అప్పటికి నీకు ఏదైనా మనీ ఇచ్చి నీ ఫీజు కట్టడం కానీ, ఏదో ఒకటి మన సంఘటనలో జరిగి ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. డెఫినెట్గా 100%. సో ఆ నీడ్ ఉండడం బట్టి మనం వచ్చాం. లేదు అని అంటే కనుక నువ్వు చదువుకునే మంచి అట్మాస్ఫియర్ నీకు సొసైటీ ఇచ్చింది కాబట్టి నువ్వు చదువుకోగలుగుతావు. ట్యాక్స్ పేయర్ మనీస్తో నీకు అంతా కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టారు కాబట్టి అందరూ పే చేసిన ట్యాక్స్ ద్వారా నీకు ఒక సోషల్ వెల్ఫేర్లో ఒక హాస్టల్లో చదువుకుని నువ్వు పైకి రావడానికి అవకాశం వచ్చింది. సొసైటీ ఈజ్ పెయిడ్ ఫర్ యూ. ప్లీజ్ థింక్ ఇన్ ద డైరెక్షన్. ఈ సొసైటీయే నన్ను ఈ స్థానంలో ఉంచింది. సో ఈ ఉంచినప్పుడు ఆ సొసైటీకి నేను కంపల్సరీగా ఇవ్వాలి, నా మోరల్ రెస్పాన్సిబిలిటీ అది అని ఇదంతా పెట్టి ఈ కుటుంబాలని, బంగారు కుటుంబాలని అంటే 10% ఉంటారంతా కూడా, వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ హెల్ప్ కోసం చూస్తున్నారు, నీ నైబర్ నీ హెల్ప్ కోసం చూస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సమాజంలో నాకు కొని వదిలేసేయండి, వేరేవాడికి వదిలేసేయండి. మీ దాంట్లోనే, మీ ఫ్యామిలీలోనే ఇంకా కొంచెం డౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ చిన్న పిల్లలు ఉంటారు, లేదంటే ఇంకొక పిన్నం పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా నీలాగా నీ స్థాయికి ఇంకా వెళ్ళలేదు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వై డోంట్ యూ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్? వై డోంట్ యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్? సో ఎంతో కొంత మనం వాళ్ళకి చేస్తే వాళ్ళతో పాటు మనం ఆ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో హెల్ప్ చేసిన వాడు ఎప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే, నీ జస్ట్ ట్రై వన్స్. సో ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు దాంట్లో, యాక్చువల్గా దాన్ని యూ విల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి నువ్వు ఎవరికైనా ఒక 100 రూపీస్ ఇచ్చిన తర్వాత వాడు దండం పెట్టి వెళ్తున్నప్పుడు దాన్ని యూ సీ ద ఫీలింగ్ ఆఫ్. అండ్ ఈ లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు చాలా మంది ఈ ప్రోగ్రామ్ని పాటించారు. మన ఆఫీసెస్లో కూడా చాలా మంది ఇప్పుడు షేర్ చేస్తున్నారు. కొంతమంది షేర్ చేయలేదు. రీసెంట్గా కొంతమంది ఆఫీసర్స్ నాకు చెప్పారు, ఫీల్డ్ విజిట్ చేసేటప్పుడు చాలాసార్లు సొంతంగా డబ్బులు పెట్టుకొని జనాల్ని హెల్ప్ చేస్తారు. సో మామూలుగా మన డిపార్ట్మెంట్స్ కూడా మామూలుగా చేస్తున్నాయి.
కానీ ఇది ఒక ప్రాపర్ మేనర్లో ఫ్యామిలీస్తో ఒక మార్గదర్శి లాగా చేయడానికి స్పెషల్గా పెట్టడం జరిగింది. దానిలో బంగారు కుటుంబాలకి ఓన్లీ డేవిడ్జో గారు చెప్పిన ప్రకారం ఓన్లీ ఒక ఫైనాన్షియల్ సహాయం కాదు, మనకి ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్ అండ్ అంటే ఒక ఫ్యూచర్లో ఎలా చేయాలి, పిల్లల్ని ఫ్యూచర్కి కెరీర్ ఆప్షన్ చెప్పడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వివిధ ప్రాంతాలలో జరిగిన వాహనాల దొంగతనం కేసుల్లో ఒకరిని అరెస్ట్ చేసి 27 ద్విచక్ర వాహనాలు, 1.75 కిలోల గంజాయి, మొత్తం 10 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలు వెల్లడించారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన ఏడుకొండలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో అనేక చోట్ల మోటార్ సైకిళ్లు దొంగలించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని డీఎస్పీ తెలిపారు. 1వ పట్టణ పోలీసులు భాగ్యనగర్లో తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి నిందితుడు పారిపోతుండగా అరెస్టు చేశామని అన్నారు. నిందితుడిని విచారించగా నేరాలను అంగీకరించినట్టు తెలిపారు. 27 వాహనాలు ఉన్నాయని, వాహనాల యజమానులు తగిన పత్రాలతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తద్వారా ఇటీవల 2 దొంగతనం కేసులు ఛేదించినట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు బిగించుకొని ఇంట్లోని విలువైన సొత్తును కాపాడుకోవాలని అన్నారు. కేసును ఛేదించిన పట్టణ పోలీసులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. 1వ పట్టణ ఇన్స్పెక్టర్ వై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గతంలోనూ మనకు చాలా సందర్భాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినాయి, అట్లానే ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు టౌన్లో ఎక్కువ నెంబర్ కూడా పోవటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని ఏరియాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది, నిఘా పెట్టడం జరిగింది ఎలా జరుగుతున్నాయి అన్న దాని మీద. ఆ నిఘా పెట్టినటువంటి ప్రభావంతో మనం అద్దేటి ఏడుకొండలు అని చెప్పేసి ఒక అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి 27 బైకులు కూడాను, అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు 27 బైక్స్ కూడాను మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. అద్దేటి ఏడుకొండలు అంటే ఇతని వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కడో అతనే కాదు, మనకు పక్కనే ఉన్నటువంటి కొత్తపట్నం మండలం పాదర్తికి చెందినటువంటి వ్యక్తే. ఇతన్ని గతంలో కూడాను తాలూకా పోలీస్ స్టేషన్లో 2022లో అరెస్ట్ చేసినప్పుడు కూడా 11 వెహికల్స్ సీజ్ చేయటం జరిగింది. అట్లాగనే గుంటూరు జిల్లాలో కూడా ఇంకొకసారి కూడా అరెస్ట్ కావటం జరిగిందనమాట. ఇతని మీద మనకు తాలూకా పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు ఓపెన్ చేశారు. ప్రజెంట్ అదైతే కొత్తపట్నంకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ షీటు. ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మొత్తం 27 బైకులు కూడాను విలువ సుమారు ఒక 10 లక్షలు ఉండొచ్చని. ఈ 27 బైకులు కూడాను మొత్తం 17 బైకులు వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాలోనే జరిగినటువంటి నేరాల్లో దొంగతనం జరిగినటువంటి అనమాట. ఈ 17లో కూడాను మనకు ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ తాలూకా లిమిట్స్లోయే మొత్తం 16 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. మనకు వినుకొండ, అట్లానే గుంటూరు, కృష్ణా జిల్లా, ఇట్లా బయట జిల్లాల్లో జరిగినటువంటి కూడాను ఒక 6 వెహికల్స్ మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనకు నిన్న చెక్ చేసినటువంటి సమయంలో ఒక 1100 గ్రాములు గంజాయి కూడా లభించింది. అతను ఇటీవలే దాన్ని చిన్నగా వేరే చోట కొనుక్కొని వచ్చి అమ్మటానికి ప్రయత్నం చేసేటటువంటి భాగంలో దగ్గర పెట్టుకున్నటువంటి దాన్ని కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. దీంట్లో మనకు పట్టుకోవడంలో కానీ ఈ మోటార్ సైకిల్స్ అన్నీ రికవర్ చేసేటటువంటి విధానంలో కానీ బాగా చేసినటువంటి ఒంగోలు 1 టౌన్ సి నాగరాజు గారికి, అట్లాగనే వాళ్ళ సిబ్బంది సురేష్, సాయి, విజయ్, అనిల్ వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారు రివార్డ్ ఇస్తామన్నారు. వాళ్ళందరికీ కూడాను గ్రీటింగ్స్, కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట ఎస్పీ గారు కూడా. అందరూ గమనించాల్సింది మరి ఇంకొకటి, పబ్లిక్కు చెప్పేటటువంటి సూచనల్లో మీరు చాలా సందర్భాల్లో ఇప్పుడే వస్తాం కదా 2 నిమిషాలే అని చెప్పేసి షాపులోకి పెట్టేసి వెళ్ళటం, లేదు అని అంటే రోడ్డు మీదనే పెట్టేసి వెళ్తాం. అంటే దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా
పెట్టేసి వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగనే ఇంటి దగ్గర కూడాను మనకు ఇప్పుడు సమ్మర్ కూడా వస్తూ ఉంది. సమ్మర్ వచ్చినటువంటి సమయంలో కూడాను కొంచెం మనకు ఇంట్లో దొంగతనాలు కూడా ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం అన్నమాట, వేసవి సమయం. కనుక అందరూ కూడాను మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరికీ కూడాను ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన సముద్ర తీరం ఉందని, తీర ప్రాంత పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇవ్వాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. ఆంధ్ర బ్రిడ్జ్ పర్యాటకానికి ప్రత్యేక రాయితీపై పార్లమెంటు సమావేశంలో మాగుంట మాట్లాడారు. రాష్ట్రం సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలో బీచ్ పర్యాటకం అభివృద్ధికి 50,000 గదుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు. కేంద్రం కూడా దేశంలో బీచ్ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మచిలీపట్నం, కొత్తపట్నం బీచ్ల్లో పర్యాటక అభివృద్ధికి అవకాశాలు బాగా ఉన్నాయని, ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక రాయితీ మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి సంబంధించి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి సమాధానమిచ్చారు. దేశం మొత్తంలో 50 బీచ్లను గొప్ప పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి సంసిద్ధంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం, కొత్తపట్నం తదితర బీచ్ ప్రాంతాలకు ప్రతిపాదనలు పంపిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. Sir, like Machilipatnam, Kottapatnam, these are the places beach can be developed, sir. Whether our central government has got any plans, I would like to know through you, sir, the honorable minister, to give special concession. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదలకు వరమని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని 16వ వార్డులో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి ఈ పథకం కింద నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 2.50 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. త్వరితగతిన ఎక్కువ గృహాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పథకం కింద నియోజకవర్గంలో 3,241 ఇళ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. 3 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. ఆర్డీఓ పి ప్రభాకర్, జిల్లా హౌసింగ్ పీడీ మోహన్ రావు, డిఈ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ వారిని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సాంకేతిక సహాయకులు అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి ఇంకా కూడా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయంటే మొత్తం దాదాపు 7,000 చిన్నగా పైన గృహాలు ఇంకా కూడా వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం వేగవంతం చేసి ఇంకా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఇప్పుడు వచ్చేది మనకు కన్స్ట్రక్షన్ సీజన్. ఖచ్చితంగా మనకు ఈ కన్స్ట్రక్షన్ సీజన్ లో వీలైనన్ని ఎక్కువ గృహాలు కంప్లీట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రతి మనిషికి, ప్రతి పేదవాడి కళ, ప్రతి మనిషి కళ సొంత ఇల్లు నిర్మించుకోవడం, సొంత ఇల్లు అడుగు పెట్టడం, ఆ నీడ అనేది కలిగి ఉండడం, అది మనకి భద్రతను, గౌరవాన్ని, ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి ఇలాంటి కళను ఈ రోజు నిజం చేసుకున్నటువంటి ఈ కుంచాల మల్లేశ్వర గారికి అభినందనలు కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఇదే రకంగా ఎవరైనా లబ్ధిదారులు ఇంకా కూడా ఉంటే గనక వారందరూ కూడా మరి గృహ నిర్మాణ శాఖ ద్వారా నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వర్తించాం. ఈ మార్కాపురం పట్టణంలో ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో నిరుపేదలకి ప్రభుత్వం చేయూతనందిస్తూ ఇప్పటి వరకు 3,241 ఇళ్లకి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడం జరిగింది. వీరికి దగ్గర 2,50,000 వరకు ప్రభుత్వ సహాయం అందుతుంది. టౌన్ లో కూడా ఈరోజు గృహప్రవేశం కూడా పూర్తి చేశాం. కలెక్టర్ గారు, మేము అందరం కూడా వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. మేము కూడా కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వం
పేదల ప్రభుత్వం. పేదలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో ఆ రకంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. అయితే వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలంలోని 19 పంచాయతీలకు చెత్త తరలింపు వాహనాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పంపిణీ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సబ్ కలెక్టర్ హిమవంశి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మోపాడు, ఓగూరు పంచాయతీలకు ఒక్కొక్కటి 8.5 లక్షలు విలువ చేసే ట్రాక్టర్లను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పంపిణీ చేశారు. అలాగే గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు వీలుగా 32 రిక్షాలను కూడా అందించారు. గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. 2000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 రిక్షాలు, 5,000 తోపుడు బండ్లను అందిస్తోందని, గ్రామాల్లో చెత్తను సరైన విధానంలో సేకరించేందుకు, అక్కడి నుంచి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలంతా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. నరిశెట్టివారిపాలెం సర్పంచ్ ముప్పాళ్ల శ్రీను, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు ముద్దులూరి కొండలరావు, పచ్చవ తిరుపతి స్వామి, భోగినేని వెంకటేశ్వర్లు, రాయపాటి శ్రీను, గొంది నరసింగారావు, సోరం చిరంజీవిరెడ్డి, వంకదారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫుల్ చేసి ఉన్నాయన్న పెట్టున్నాం. మీటర్ ఉంది, నాకు సోలార్ ఉంది, సోలార్ ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్న. స్తంభాలు కూడా లేపారు, పొలాల్లో తీసుకొచ్చి. షెడ్యూల్ ఏందమ్మా? షెడ్యూల్ ఏంది? ట్రాక్టర్లో ఇయ్యా ఫస్ట్. ఉత్పత్తి, వ్యయం, కొరత, నాణ్యత అంశాల ఆధారంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణలో భాగంగా వినియోగదారులు సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సోలార్ విద్యుత్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో సబ్సిడీతో కూడిన రుణాలు అందించేలా కార్యాచరణకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో సోలార్ విద్యుత్ ప్రాధాన్యత, ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, అంతిమంగా వినియోగదారుడికి కలిగే సౌలభ్యం అంశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లాలో సోలార్ విద్యుత్తును సుమారు 5,000 మందికి పైగా అమర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య గారి పేరు మీద పెద్ద ఎత్తున వినియోగదారులకు సబ్సిడీ అందిస్తూ టాప్ సోలార్ సిస్టమ్ అమర్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దేశం మొత్తం మీద 1 కోటి మందికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందులో ప్రకాశం జిల్లాలో 5,000 మందికి పైగా ఇప్పటి వరకు సోలార్ టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ప్రభుత్వంపై విద్యుత్ భారం పడకుండా వారికి ఉచితంగా సోలార్ సిస్టమ్ను అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో ప్రారంభించబోతున్నారు. సోలార్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తు తరాలకు విద్యుత్తును అందించేందుకు కూడా ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సూర్య గారి పేరుతో సోలార్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదా చేసుకునేందుకు సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకొని వారు వినియోగించుకోగా మిగిలింది ₹2.09 చొప్పున ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం ఈ పథకం ప్రభుత్వం కల్పించిందని విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద సూర్యగర్ పథకం కింద మనం సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా మనం బిల్లు తగ్గించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి మనం తెలియజేస్తూ వచ్చాం. అందరూ చాలామంది ఇప్పటికీ జిల్లాలో సుమారు 5,000 మంది జిల్లాలో పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కన్జంప్షన్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా సోలార్ వైపు మొగ్గు చూపాలని, ఇది సోలార్ అనేది నిరంతరం మనకి వాడుకోవడానికి పనికొచ్చేది కాబట్టి అందరూ కూడా పెట్టుకోవాలని మళ్ళా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. ఎల్పిజి సరఫరా కూడా తగ్గి ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. ఇంతకు ముందులాగా మనం గ్యాస్ ఫ్రీగా బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ సోలార్ని వినియోగించుకోవటం ఎంతైనా శ్రేష్టమైంది. ఈ సోలార్ వల్ల మనకి ఇప్పుడు అందరూ కూడా
గ్యాస్ తగ్గుతుంది కాబట్టి, గ్యాస్ మీద రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి అందరూ సోలార్ స్టవ్లు అట్లాగే మన ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడి విద్యుత్ వినియోగం పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగటం వల్ల విద్యుత్ సరఫరాలో కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మీకు సోలార్ ఉంటే నిశ్చింతగా మీరు ఇబ్బంది లేకుండా డే టైం అంతా కూడా సోలార్ ద్వారా మనం పవర్ వాడుకోవచ్చు. అలాగే మీరు ఇన్వర్టరు బేస్ బ్యాటరీ కూడా పెట్టుకుంటే బ్యాటరీస్ అన్నీ కూడా డే టైం ఛార్జ్ అవుతాయి. తర్వాత నైట్ పూట మనం ఆ విద్యుత్తుని వాడుకోవచ్చు. అంటే సోలార్ ద్వారా డే టైం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకొని రాత్రిపూట దాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన కిలోవాట్కి 70,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక 30,000 పెరుగుతుంది బ్యాటరీ కోసం. అలాగే 2 కిలోవాట్లు అయితే 1,20,000 ఖర్చు అవుద్ది. అప్పుడు బ్యాటరీస్ పెట్టుకోవాలంటే మనం మళ్ళీ ఒక 40,000 ఎక్స్ట్రా అవుతుంది. అలాగే 3 కిలోవాట్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఇప్పుడు 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. బ్యాటరీస్ అవి ఇన్వర్టర్ పెట్టుకుంటే మళ్ళీ ఒక 50,000 ఖర్చు పెరిగే ఇది ఉంది. సోలార్ పెద్ద ఎత్తున మేము ఎంత వాడుకున్నప్పటికీ కూడా మీకు కొరత అనేది ఉండదు కాబట్టి, అది ఎండ ద్వారా లైటింగ్ ద్వారా వచ్చేది కాబట్టి మీరు దాన్ని పుష్కలంగా వాడుకుంటే మీకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. మీ ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నప్పుడు పైకప్పు కూడా చల్లగా ఉంటుంది. వాడకానికి మించి మీరు విద్యుత్ ఉత్పత్తి చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి గ్రిడ్కి వస్తుంది. అది దానికోసరంగా మేము ఎంత విద్యుత్ గ్రిడ్కి తీసుకున్నామో దాన్ని లెక్కగట్టి ప్రతి నెల కూడా మీకు ₹2.09 లెక్కన తిరిగి మీకు చెల్లించటం జరిగింది. విద్యుత్ బిల్లు తగ్గించుకోవటం దగ్గర నుంచి పర్యావరణాన్ని కాపాడటం దగ్గర నుంచి ప్రతి ఒక్క బెనిఫిట్ని కూడా మీకు మిగులు విద్యుత్ ఉంటే మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు. మీరే ఉత్పత్తిదారుడు, మీ ఇంటిపైనే సోలార్ పెట్టుకొని మీకు కావాల్సినంత విద్యుత్తును వాడుకొని మిగతా విద్యుత్తుని ఈ డిపార్ట్మెంట్కి అమ్ముకునే దానికి కూడా అవకాశం ఉందని. ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వటం అనేది ఏ స్కీమ్లో లేదు. ఒక్క వినియోగదారుడి మీద 78,000 ఖర్చు పెట్టడం అంటే చాలా చాలా ఎక్కువ అమౌంట్. అది ఆ సౌకర్యం మొట్టమొదట 1 కోటి మందికి, భారతదేశం మొత్తం మీద మొట్టమొదట 1 కోటి మందికి మాత్రమే ఆ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఆ 1 కోటి మందిలో మీరు ఒకరు కావాలని త్వరితగతిన మీరు నిర్ణయం తీసుకొని సోలార్ని మీ ఇంటి మీద పెట్టుకొని మీరు ఈ రాయితీని పొందుతూ అలాగే పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సూర్యరశ్మిని వాడుకుంటూ సోలార్ విద్యుత్తును వాడుకోవాలని కోరుకుంటూ, ప్యానల్స్ ఎఫిషియన్సీని బట్టి 150 యూనిట్లు కూడా ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు అదే విద్యుత్తుకి మీకు 600 నుంచి 700 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. అదే 2 కిలోవాట్లు అయితే 1,000 రూపాయలు 1,100 వచ్చే బిల్లు ఇప్పుడు మీకు 150 రూపాయలు తోటి వస్తుంది. 150 రూపాయలతో మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు. సోలార్ సిస్టమ్ను అమర్చుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వడంతో సోలార్ ఏజెన్సీలు రంగంలోకి వచ్చాయి. ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద అపార్ట్మెంటులకు సోలార్ సిస్టమ్ అమర్చుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా బాగా తగ్గింది. గృహాలలో విద్యుత్ స్టవ్లను వినియోగించుకుంటున్నారు. అదే సోలార్ వినియోగించుకుంటే సోలార్ విద్యుత్ స్టవ్లు పెట్టుకొని విద్యుత్తును పొదుపు చేసుకునే అవకాశం ఉంది. సోలార్ సిస్టమ్ను ప్రజలు అమర్చుకోవాలంటే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు గల ఏజెన్సీలను గుర్తించి వారి వద్ద కొనుగోలు చేసుకుంటే సుమారు 30 సంవత్సరాల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సోలార్కు అవకాశం ఉంటుంది. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని బాధపడే కంటే సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవని క్రిస్టల్ పవర్ సెంటర్ ప్రతినిధి తాళ్ళూరు వెంకటేష్ తెలిపారు. మనకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. దీనికి కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్కి అప్ టు 10 కిలోవాట్ దాకా ఎంత పెట్టుకున్నా కానీ 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వినియోగదారులకి అందుబాటు ధరలోకి సోలార్ అనేది రావడం జరిగింది. రానున్న రోజుల్లో కరెంటు బిల్లులు పెరుగుతున్న సమయంలో
సోలార్ ద్వారా మన విద్యుత్తుని మనమే తయారు చేసుకొని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకొని ఎవరికి వాళ్ళు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారు. కొంత విద్యుత్ భారం నుంచి ప్రజలు అవగాహన పొంది కరెంటు బిల్లులు బాగా విరివిగా తగ్గించుకుంటూ ఇంకా వారే కాకుండా వారి పక్క వారికి చెప్పటం, దీని ద్వారా మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది బొగ్గు వాటరు దీని నుండి మనం సేవ్ అవ్వడానికి కొంత ఉపయోగపడటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పిఎం సూర్య గారి పథకం ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అండ్ మంచి కస్టమర్లకు మరియు వెండర్లకు అందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. ఈ పవర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. గ్యాస్ వినియోగదారులు కూడా సోలార్ గ్యాస్లు ఉన్నాయి. తగు ప్రాపర్ వెండర్ని సంప్రదించి గ్యాస్ పొయ్యిల్ని కూడా మీరు సోలార్ గ్యాస్ పొయ్యిల్ని కూడా మీరు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే సోలార్ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎలా వాడవచ్చు, ఏంటి, ఎన్ని యూనిట్లు జనరేట్ చేస్తుంది, మొత్తం కూడా దీనివల్ల ఏంటి అంటే పర్యావరణానికి హానికరమా లేకపోతే మనకి ఇంకా మంచి జరుగుతుందా అనే రేడియేషన్ తగ్గిస్తుందా లేదా ఇలాంటి డౌట్లు ఎన్నో అడిగి దాని అవగాహన పొంది ఈ అవగాహన ద్వారా ప్రజల్లో సోలార్ పెట్టుకోవడానికి ప్రోత్సాహంగా ఉంది. మీరు ఎవరైతే వెండర్ దగ్గర పెట్టించుకుంటున్నారో సో వారు ముఖ్యంగా అనుభవజ్ఞులై ఉండాలి. మినిమం ఒక 5 years అయినా ఈ రంగంలో రాణించి ఉంటే మీకు మంచి జరుగుతుందని కస్టమర్లు అది చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే నాణ్యమైన బ్రాండ్లు కూడా ఇంపార్టెంటే. మనం తీసుకునే బ్రాండు, దాని వారంటీ అన్నీ కూడా మీరు అవగాహన పొంది దాని ద్వారా మీరు సోలార్ పెట్టుకున్నట్టయితే మీరు 30 సంవత్సరాలు ఈ సోలార్ని ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాకాలం అంటే సంవత్సరం మొత్తంలో కూడా మనం 365 రోజులు ఉంటే కూడా 330 రోజులు మనం కన్సిడర్ చేసుకుంటాము. కానీ వర్షాకాలంలో కూడా కంటిన్యూస్గా వర్షం పడదు కాబట్టి మనం దాన్ని ఇది చేసుకుంటూ ఉండాలి. ఈ పర్టికులర్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేది సోలార్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. కరెంట్ లేనప్పుడు మాత్రం సపరేట్ ఇన్వర్టర్గా పెట్టుకోవాల్సి వస్తుంది. మిగిలిన కరెంట్ని గవర్నమెంట్ ₹2.09 లెక్కన యూనిట్ని గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. దీన్ని ఎవ్రీ 6 months కానీ 3 months కానీ సెటిల్ చేసి మీ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ముందే సోలార్ వాళ్ళే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మిగిలిన కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్ముకొని మీ అమౌంట్ మీ అకౌంట్కి చేసుకోవచ్చు. చెదలవాడ శ్రీ రఘునాయక స్వామికి జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి హంస వాహనోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తులు అడుగడుగున హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పోలేరమ్మ తల్లి కోలాట బృందం వారిచే ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. కార్యక్రమాలను ఆలయ ఈవో రెడ్డి సాయిబాబా పర్యవేక్షించారు. మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం సలనూతల గ్రామంలో 100 వైసీపీ కుటుంబాలు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
రాష్ట్రంలో చంద్రబాబు పాలన మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి అభివృద్ధి కార్యదక్షత చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశీస్సులతోటి ఏ నమ్మకంతో పార్టీని స్థాపించాడో గాని 44 సంవత్సరాలుగా ఈ పార్టీ నిర్విరామంగా కొనసాగుతూ ఈ రోజు పేదవాడికి అందరికీ కూడా చేదోడు వాదోడుగా నిలబడి నేనున్నాననేటువంటి భరోసాను కల్పించే స్థాయికి ఈ రోజు ఈ పార్టీ ఎదిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా, ఇది బీసీల పార్టీ. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ ముందుకొచ్చినటువంటి పార్టీ. ఈ రోజు ఆ బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు కూడా ఈ పార్టీ అయితేనే మనకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని ఈ రోజు ముందుకొచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా మీ అందరినీ కొనియాడుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎవరు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళ కూలీపాటు మీద సంపాదించుకొని తినగలిగేటువంటి పరిస్థితులే గాని ఎవరికి కూడా లక్షలు మూట కట్టుకొని దాపెట్టుకునేటువంటి పరిస్థితులు మన ఏరియాలో ఉండవు. వర్షాలు పడితే గాని సక్రమంగా త్రాగటానికి నీళ్లు ఉండవు, బోర్లు ఎండిపోతుంటాయి, అనేక సమస్యలు మన ప్రాంతాల్లో ఉన్నాయి. మనకు కావాల్సింది మన ప్రాంత అభివృద్ధి, మన ఊరి అభివృద్ధి, మన ఊరి బాగు మనకు కావాలి. మనం బాగుంటేనే మన ఊరు బాగుంటది. మన ఊరు బాగున్నాము అని అంటేనే మనం అందరం సంతోషంగా ఉన్నాము అని అంటేనే మన చుట్టుపక్కల అందరూ కూడా ఆ ఊరోళ్ళు మంచోళ్ళు, బాగుంటారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా చేస్తారనేటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మనకు కావాల్సింది మంచి పేరు ప్రఖ్యాతులు. అద్దంకి నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో P4 కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి బాలమ్మ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. P4 కార్యక్రమం గ్రామీణ అభివృద్ధి వేగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని బాలమ్మ తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. మార్గదర్శకులు జె హరీష్, బి బాలాజీ, ఆంజనేయులు, కె డేవిడ్, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 300 మందిని అధికారులు ఘనంగా సత్కరించారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలో కూడా మనకి గైడ్లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. కార్యక్రమం చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సో ఈ కార్యక్రమం ప్రతి యూనిట్గా జరుగుతున్నామంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం మరియు అదేవిధంగా మన మంత్రివర్యులు కొద్దిపాటి రవికుమార్ గారి నిరంతరం కృషి, వారికి తోడ్పాటు అందిస్తున్నటువంటి సహచరులు మిత్రులు అందరికీ కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. గుమ్మలంపాడు తిరునాళ్లలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల సందడి. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యేలు దామచర్ల బిఎన్ విజయ్ కుమార్. వరుస ప్రమాదాలతో బస్సు ఎక్కాలంటే బెంబేలెత్తుతున్న ప్రయాణికులు. తాజాగా విజయవాడలో ప్రైవేట్ బస్సులో వ్యాపించిన మంటలు, తప్పిన ముప్పు. వాహనాల చోరీ కేసులో నిందితుడు అరెస్ట్. 27 ద్విచక్ర వాహనాలు, 1 కిలో 75 గ్రాముల గంజాయి స్వాధీనం. డి న్యూస్లో నేటి మాట.
బంధం ఏదైనా నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే అదే బంధం బరువు అవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.